వెల్కమ్ టు సైరా మీడియా. ఈరోజు మనం మండి తినాలి అంటే జైలుకు పోవాల్సిందేనా, జైల్లో తినాల్సిందేనా? అలాంటిది సంగారెడ్డిలో ఉన్నటువంటి జైల్ మండిలో మనం ఈరోజు ఉన్నాం. ఒకసారి ఈ జైల్ మండి గురించి వివరాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్, రండి. ఇదంతా చూస్తే జైలు అనుకుంటున్నారా? జైలు అనుకుంటే పొరపాటేనండి. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇది జైలు కాదండి, ఇది బిర్యానీ సెంటర్. జైలు అనుకుంటే మాత్రం పొరపాటేనండి. ఒకసారి చూద్దాం రండి. ఏంటి జైల్లో ఉన్నాం అనుకుంటున్నారా? ఇది ఒక బిర్యానీ సెంటర్. దీంట్లో చూడండి, ఇక్కడ చూస్తే మనం ఓన్లీ ఇలాంటివి సంగారెడ్డిలో ఏకైక రెస్టారెంట్ ఈ జైలు మండేనండి. ఒకసారి చూద్దాం రండి, చూద్దాం ఎలా ఉందో అనేది. ఇక్కడ బిర్యానీ కావచ్చు, ఇక్కడ వచ్చిన ఏదైతే ఉందో మండిలో లభించే పలు రకాల బిర్యానీలు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అందరితో కూర్చొని తినవచ్చు ఈ జైలు మండిలో. ఒకసారి చూడండి, చుట్టూ చూస్తే సేమ్ జైలు లాగానే ఉంది, జైల్లా ఉండే సెటప్ లాగానే ఉంది. చూడండి, ఒకటే కాదు, ఇట్లాంటి లాకప్లు ఎన్నో ఉన్నాయి. ఈ లాకప్లలో ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి అందరు తిని ఎంజాయ్ చేయొచ్చు. ఇటు చూస్తే ఇక్కడ చూస్తే మొత్తం లాకప్ లాగానే ఉంది కదా. ఇదంతా సెటప్ చూస్తే ఇది లాకప్ కాదు, ఇదంతా జైల్ మండి. చూశారుగా, మనకి ఇక్కడ కనబడుతుంది, చూస్తే మనకు కనబడుతుంది కదా. ఇదండి జైల్ మండి. సంగారెడ్డిలో ఉన్న ఏకైక జైల్ మండి అంటే ఇదే. ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇన్ని లాకప్లు ఉన్నాయి కదా, ఇందులో ఖైదీలు ఎవరు లేరండి, ఖైదీలు గారండి. వీళ్ళంతా తినడానికి వచ్చినటువంటి రెస్టారెంట్లో తినడానికి వచ్చినటువంటి కస్టమర్స్ తినే విధంగా ఒక జైల్ మోడల్లో సంగారెడ్డిలో మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. చూడండి, ఇటు చూస్తే లాకప్లో చూడండి, ఇక్కడ చూస్తే ఇందులో ఒక 5 మెంబర్స్ తినే ఫ్యామిలీ సిట్టింగ్ కూర్చొని తినే విధంగా కనబడుతుంది మనకి ఇక్కడ. ఇదంతా అచ్చం జైల్లో ఉండే విధంగానే, జైల్లో ఉన్నట్టుగానే. లోపలికి వెళ్ళి మనం బయట చూసుకుంటే సేమ్ జైలు లాగానే కనబడుతుంది. జైల్లో ఉండి జైల్లో ఖైదీలను వేస్తారు, కాకపోతే ఇక్కడ జైల్లో ఉండే పబ్లిక్ అంతా తినడానికి వచ్చిన వాళ్ళండి. ఇదంతా బిర్యానీ సెంటర్. చూడండి ఎలా ఉందో, చూశారు కదా. ఇది ఒక్కసారి ఈ జైలు మండి గురించి మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో పాటు జైలు మండి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో అతను మనతో పాటు ఉన్నారో, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది బిజినెస్? ఇది ఎట్లా ఈ జైలు మండి ఇది ఫస్ట్ టైం ఈ ఒకటే ఉందా సంగారెడ్డిలో? సంగారెడ్డిలో జైలు మంది అంటే ఒకటే ఉంది, మొత్తం సంగారెడ్డిలో మనదే ఉంది. ఇంకా ఇక్కడిది టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. చాలా దూరం నుంచి వస్తారు తినడానికి, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి అందరూ వచ్చి టేస్ట్ చేయండి ఎలా ఉంటుంది జైలు మంది ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి. ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది. లోపల జైలు ఎట్లా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మొత్తం జైలు సెక్షన్స్ లాగా ఉంటుంది. మొత్తం ఇక్కడ తినొచ్చు. ఇక్కడ దీంతో పాటు మీకు బిర్యానీ కూడా ఉంటుంది, మంది ఉంటుంది, షవర్మా, రోటీ, కర్రీ, 65 స్టార్టర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా అలాగుంటుంది ఇక్కడ మన దగ్గర, ఎందుకంటే జైల్ థీమ్ కదా మొత్తము. చాలా ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. ఒకసారి అందరు మీరు విజిట్ చేయండి, విజిట్ చేసి చూడండి ఎట్లా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, ఏముంది చూడండి. ఒకసారి అందరు ఒకసారి వచ్చి ట్రై చేయండి జైలు మంది. దీంట్లో ఉన్నటువంటి రేట్స్ అనేవి రీజనబుల్ రేట్స్ ఉన్నాయా, లేదంటే హైప్ రేట్స్ ఏమైనా ఉన్నాయా? రేట్స్ అయితే చాలా రీజనబుల్ ఉంది మన దగ్గర. ఇంకొకటి ఏంటంటే 100 రూపీస్కి మినీ బిర్యానీ ఉంది, చాలా తక్కువ రేట్. 100 రూపీస్కి మినీ బిర్యానీ వస్తుంది. మంది వచ్చేసి మీకు 200 రూపీస్ సింగలే ఉంటుంది. చాలా రీజనబుల్ రేట్స్, అందరు వచ్చి తినొచ్చు. ఇటు చూస్తే మీ టైమింగ్స్ ఏంది, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ సంస్థ, ఎప్పుడు స్టార్ట్ చేసారు ఇక్కడ, మీ టైమింగ్స్ ఏంది? మనం స్టార్ట్ చేసి అంటే ఒక 1 year అయిపోయింది రెస్టారెంట్ స్టార్ట్ చేసి. దానికి
పికప్ కూడా చాలా మంచిగా ఉంది. రెస్టారెంట్ కూడా చాలా జనాలు వస్తారు దూరం దూరం నుంచి. మళ్ళీ మన టైమింగ్ ఏంటంటే పొద్దున 12:30 నుంచి నైట్ 12:30 వరకు ఓపెన్ ఉంటుంది మన రెస్టారెంట్. పొద్దున 12:30 నుంచి సాయంత్రం 12:30 వరకు. సో ఇక్కడ సంగారెడ్డిలో చూసుకుంటే అన్ని రెస్టారెంట్సే ఉన్నాయి. ఫస్ట్ టైం జైల్ మండి స్టార్ట్ చేసిరు కదా, స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారా ఇది సక్సెస్ అవుతుంది, ఇంత ఇవి కస్టమర్స్ అందరూ ఆదరిస్తారు అని ఎక్స్పెక్ట్ చేసిరా? ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే చాలా జైల్ థీమ్ అంటే చాలా అలాగ ఉంటుంది కదా, జైల్ ఎక్స్పీరియన్స్ చాలా అలాగ ఉంటుంది. అయితే దాన్ని మనం ఇది సంగారెడ్డిలో ఫస్ట్ టైం వేసినామంటే కస్టమర్స్ దూరం దూరం నుంచి వస్తారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చాలా అలాగ ఉంటుంది దీనికి జైల్ థీమ్. ఎందుకంటే మొత్తం సంగారెడ్డి డిస్టిక్లో ఎక్కడ లేదు జైల్ మంది అనేది. ఇక్కడ సంగారెడ్డిలో మనదే ఫస్ట్ రెస్టారెంట్, అది జైల్ థీమ్ లాగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చాలా జైల్ లాగా ఉంటుంది. మనం వస్తే కూడా చాలా జైల్ లాగానే కనిపిస్తుంది. ఇక్కడ సంగారెడ్డిలో ఎక్కడ లేదు, మన దగ్గరే ఉంది రెస్టారెంట్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, కస్టమర్ రేటింగ్ ఎంత ఇస్తారు మీ జైల్ మండికి? రేటింగ్ అయితే బాగా ఇస్తారు. టేస్ట్ కూడా బాగుంటుంది. కస్టమర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. కస్టమర్స్ మేము అడుగుతాం ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, ఎట్లా ఉంది మేము అడుగుతాం కస్టమర్స్కి. కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారు. చాలా మంచిగా టేస్ట్. ఫ్యామిలీస్ కూడా వస్తారు మన దగ్గర. ఫ్యామిలీస్ వస్తారు, కపుల్స్ వస్తారు, స్టూడెంట్స్ వస్తారు, బ్యాచెస్ అందరూ వస్తారు మన దగ్గర. సో ఇక్కడ చూస్తే మరి ఫ్యామిలీస్ అంటారు, స్టూడెంట్స్ అంటారు, కపుల్స్ అంటారు కదా, ఈ కస్టమర్స్ అందరికీ మీరిచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ వచ్చినప్పుడు? మేమిచ్చే బెనిఫిట్స్ అంటే మనము కాలేజ్ స్టూడెంట్స్కి డిస్కౌంట్ ఇస్తాము. ఐడి కార్డ్ చూపిస్తే మినిమం ఒక 1000 రూపీస్ బిల్ అయితే దానిపైన 101% 10% డిస్కౌంట్ ఇస్తాం మేము కాలేజ్ స్టూడెంట్స్కి. అది కూడా ఐడి కార్డ్ చూపెట్టాలి. కాలేజ్ ఐడి కార్డ్ చూపిస్తే 10% డిస్కౌంట్ ఇస్తాం. ఫ్యామిలీ మెంబర్స్కి కానీ కపుల్స్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి ఏ విధంగా? వాళ్ళకైతే వేయలేం కానీ కాలేజ్ స్టూడెంట్స్కి ఇస్తాము. కాలేజ్ స్టూడెంట్స్ ఐడి కార్డ్ చూపిస్తే 101% 10% డిస్కౌంట్ ఉంటుంది. జైల్ మండికి ప్రజలు ఎట్లా ఆదరిస్తారు? డైలీ అంటే ఒక 100-200 మేము కంపల్సరీ విజిట్ చేస్తాం రెస్టారెంట్కి. కింద కూడా పార్సల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. టేక్ అవే కౌంటర్ కింద ఉంటుంది, పార్సల్స్ ఎక్కువ పోతాయి మన దగ్గర. పైన అంటే డైనింగ్ ఉంటుంది, జైల్ సెక్షన్ చాలా మంచిగా ఉంటుంది పైన కూడా. థ్యాంక్ యూ. చూశారు కదా ఇట జైల్ మండిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంది, వాళ్ళ యజమానంతో మాట్లాడినాం. ఇక్కడ రీజనబుల్ రేట్సే ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తారు, వాళ్ళ మాటలోనే విన్నాం కదా. ఒకసారి మన విజువల్స్ చూసుకుంటే కూడా అర్థమవుతుంది ఏ విధంగా. మనం జైలు అనగానే రెండే గుర్తొస్తాయండి. ఒకటి పిఎస్ పోలీస్ స్టేషన్, 2 సంగారెడ్డిలో 2 జైళ్ళు ఉన్నాయన్నారు. ఒకటి కందిలో ఉంది, ఇంకొకటి సంగారెడ్డి లోపల టౌన్లోనే ఉంది, అది జైల్ మండి అని యజమానం ఉన్నారో వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం కదా. ఇక్కడ ఉన్న రీజనబుల్ రేట్స్ కావచ్చు, వాళ్ళు చెప్పిన బిర్యానీలో ఉన్న వెరైటీస్ కావచ్చు, వాళ్ళు చెప్పిన విధానం మనకు అర్థమైంది కదా. ఇక్కడ వర్క్ చేసి ఒక వర్కర్ ఉన్నారు, తను కూడా అడిగి తెలుసుకుందాం. भाई आपका नाम क्या है? मेरा नाम दीपक है। दीपक कितना साल से काम कर रहे हैं? इधर 1-1.5 साल हो गया काम करके। 1.5 साल हो गया। सो कैसे इधर अच्छा है और कस्टमर का बहुत अच्छा है, कोई तकलीफ नहीं है। कस्टमर अच्छा है पूरा, सुबह शाम अच्छा है कस्टमर। डेली कितना आवर से चलता है ये दुकान? इधर 12 घंटा चलता है। 12 घंटा चलता। कस्टमर का सेटिस्फेक्शन कैसा है? कस्टमर अच्छा है जी, अच्छा है कस्टमर। आप लोग अभी काम कर रहे हैं ना, आप लोग खाना खिलाते ना सबको, उस टाइम पे कस्टमर आपको बुला के खाना अच्छा है वो कुछ कमेंट देता? बहुत तारीफ करता है कस्टमर, बहुत अच्छा बोलता है। खाना अच्छा है, बहुत टेस्टी है, चिकन भी अच्छा है और राइस अच्छा है, सब कुछ अच्छा है। कोई कंप्लेन नहीं करता है आज तक। फिर 1.5 साल से चालू हो के 1.5 साल हो गए बोल रहा। हाँ जी। एक कंप्लेंट भी नहीं आया? नहीं अभी तक आया नहीं, कोई 100 में 1-2 का आता है कंप्लेन, बाकी सब सही है। वो जो कंप्लेंट भी क्यों आता है? वो राइस का थोड़ा प्रॉब्लम है, कभी चिकन हो जाता है, कभी ये होता है, बाकी सब ठीक है। సో చూశారు కదా, ఇక్కడ వర్క్ చేసే వర్కర్ కూడా అంటారు కస్టమర్స్ పొద్దున రాత్రికి మాత్రం సాయంత్రం టైంలోనే మాత్రం పబ్లిక్ అంతా వస్తారు, ఇక్కడ చూస్తే రైస్ కూడా బాగానే ఉంటుంది, కస్టమర్ అందరు సాటిస్ఫాక్షన్ ఉంటారు అని అంటారు. సో తెలుసుకున్నారు కదా, ఇదండి సంగారెడ్డిలో ఉన్నటువంటి జైల్ మండి యొక్క వివరాలు. ఒకసారి మీరు విజిట్ చేయండి, ఒకసారి చూడండి ఇక్కడ టేస్ట్ బాగుందా ఎలా ఉందా అని చెప్పి చూసి కింద కామెంట్లో కామెంట్ పెట్టండి. ఎలా ఉంది మండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగానే ఉంటుంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. ఇక్కడ మేము రెగ్యులర్గా ఇక్కడికే వస్తాం, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో ఈ జైల్ సెటప్ ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది, ఎట్లుంది? జైల్ సెటప్ జైల్ లాగానే, మనం ఒక ఫీల్ ఉంటుంది లోపల కూర్చొని తింటుంటే జైల్లో ఉన్నట్టు.
జైల్లో ఉన్నట్టుందా? మాకైతే అలానే ఉంది. ఓకే. ఇక్కడ ఈ ఫుడ్ టేస్ట్ ఎట్లా ఉంటుంది? ఫుడ్ టేస్ట్ బాగుంది, బాగుందా? క్వాంటిటీ కూడా బాగానే ఉంటుంది, టేస్ట్ బాగానే ఉంది. సో ఇదంతా చూసే ఇప్పుడు ఇది ఒక మండి ఎంత? ఇది 550 ఒకటి. 550. ఎంతమంది? ఇద్దరు. 2 persons. 2 persons. టేస్ట్ కానీ క్వాంటిటీ రెగ్యులర్గా వస్తాం. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఎప్పుడైనా? ఫ్యామిలీతో లేదు కానీ ఫ్రెండ్స్తోనే వస్తాం ఎక్కువ. ఫ్రెండ్స్. ఓకే. ఈ సెటప్ అంతా చూస్తే జైల్లో ఉన్నట్టుందా? జైల్లో ఉన్నట్టే బాగానే. అంటే ఒక వైబ్ లాగా ఉంటుంది. మొత్తం లోపలికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. 2% సెటప్ కదా, మరి లాకప్లో ఉన్నట్టుందా? అట్లా ఫొటోస్ కూడా చాలామంది తీసుకుంటారు, ఎందుకంటే ఒక సెటప్ లాగా ఉంటుంది కదా, జైలు సెటప్ లాగా. చాలా మంచిగా ఉంది, బాగుంటుంది కూడా టేస్ట్. ఓకే, నైస్ 100% రేటింగ్. ఓకే, థ్యాంక్ యూ. కెమెరామ్యాన్ సాయితో హరీష్, సైరా మీడియా. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!